మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి హత్య కుట్ర జరిగినట్టుగా వార్తలు అలజడి రేపుతున్నాయి. కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కి జరిపారని తెలుస్తోంది. గతంలో ఓ హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. 2.5 కోట్లకు డీల్ కుదిరినట్టుగా ఆడియో వైరల్ అయ్యింది. కోర్టు, డీల్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరించారని తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, నా బిజినెస్ పనుల మీద వెళ్తున్నటువంటి సందర్భం కావచ్చు, కొత్త వ్యక్తులు నాకు అనుమానం వచ్చేటటువంటి విధంగా వాళ్ళు నా మీద ఎంక్వైరీ చేయడమో, నా గురించి డీటెయిల్స్ తీసుకోవడమో, అవన్నీ కూడా కొంత నాకు అనుమానం వచ్చి నేను చిన్నగా నాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ద్వారానో, నాకున్నటువంటి మాధ్యమాల ద్వారానో వీళ్ళు ఎవరు ఎందుకు తిరుగుతా ఉన్నారని చెప్పి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో వీళ్ళు నా మీద అటాక్ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. దాని ద్వారా నేను మా ఎంపీ గారికి తెలియజేయడం జరిగింది. కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చాయి, అవన్నీ కూడా వినిపించి ఎస్పీ గారికి అవన్నీ విని ఎస్పీ గారికి మా ఎంపీ గారు ఫోన్ చేయడం జరిగింది. నేను వెళ్ళి నిన్న ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాను. తప్పనిసరిగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి ఎస్పీ గారు హామీ ఇచ్చినారు. ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎంక్వైరీలో ఏం జరుగుతుంది, నా మీద ఎవరు కుట్ర చేస్తూ ఉన్నారు అనేది ఒకటి క్లారిటీ వస్తుంది. ఇంకో విషయం, నేను మీ ద్వారా డిపార్ట్మెంట్ని నేను కోరుతా ఉన్నా, ఎస్పీ గారిని కోరుతా ఉన్నా. నాకు పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒత్తిడి ఉంటుంది, తప్పనిసరిగా నన్ను డిఫేమ్ చేయాలి, ఏదో నన్ను ఒక వేరే రకంగా చూడాలనే ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నటువంటి కొన్ని సందర్భాలు నాకు తెలుసు. కనుక నేను పోలీస్ వ్యవస్థను, ఎస్పీ గారిని ఒకటే కోరుతా ఉన్నా. ఏది ఏమున్నా పూర్తి స్థాయిలో నిజం బయటికి రావాలంటే కొత్త ఆఫీసర్ ఉంటే నిజం బయటకు వస్తుంది. ఇక్కడ ఒత్తిడి ఉండదు కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కనుక పూర్తి స్థాయిలో నిజం బయటకు వస్తుంది కనుక నేను వారిని పోలీసు ఎస్పీ గారిని కోరుతా ఉన్నా. పాత కక్షలు అనుకోవచ్చా, రాజకీయ కోణంలో చూడవచ్చా? రెండు రకాలమైనటువంటి మోటివ్ ఉంది. పాత కక్షల్లో సందర్భంగా కోర్టుల కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, కోర్టుకు మేము వెళ్తా ఉన్నాం, కోర్టు వాయిదాలు పడతా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి లేనటువంటి ఇది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ప్రోత్సాహం మాకు దొరుకుతుంది, మేము ఏం చేసినా కూడా అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఇవాళ నా మీద హత్య కుట్ర చేసిందని నేను అనుకుంటాను. తప్పనిసరిగా అటువంటిది ఏముండదు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. దీంట్లో ఎవరున్నారో అందరినీ కూడా బయటికి తీస్తాం. కర్నూలు, అనంతపూర్ సుపారీ కిల్లర్స్, 2.5 కోట్లు అనేటివన్నీ కూడా ఆడియో ద్వారా వాళ్ళ నుంచి ఎవరైతే నేరం చేయాలనుకున్నారో వాళ్ళ నుంచే బయటకు వచ్చినటువంటి విషయాలు. దాన్ని పూర్తిగా ఎవరున్నారో పేర్లతో సహా వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొచ్చి కేసును ఛేదిస్తామని చెప్పి వాళ్ళు నాకు హామీ ఇవ్వడం జరిగింది. అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారు ఐజీ గారికి ఫోన్ చేసి, డీజీపీ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఐజీ గారికి మాట్లాడడం జరిగింది. ఎస్పీకి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా చర్య ఉంటుంది. వాళ్ళ మీద ఎవరైతే నా మీద దాడి చేయాలని, నా మీద కుట్ర చేసి హత్య చేయాలనుకున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.